పేరు శేఖరు. నేను జామాలు వేసుకున్నాను, కానీ నాకు తెలుగు డబ్బులు అయితే రూపాయి చెందలేదు. ఇచ్చి 12 సంవత్సరాలు అయింది కాగితాలు ఇచ్చి. గొర్రెలు మేపుకుంటున్నా. రాపూర్ మండలం, నెల్లూరు జిల్లా. మేము కొప్పల చిన్నయ్య కొడుకులని. మా నాయన 3 ఎకరాల పొలం ఇచ్చాడు. అది ఇటీవల మనకు మునక ప్రాంతం కింద వచ్చింది. ఈ మునక ప్రాంతం కింద డబ్బులు ఊరిపిస్తున్నారంటే మా ఊళ్ళో ఒక అతను బోకరు పెజిల్ స్వామి అతను ఉన్నాడు. అతన్ని మేము అడిగితే లేకి, సరే మీరు రాండి, మీరు వచ్చి నాకు అన్ని మీ కాగితాలు మీకు కావాల్సిన మీకు ఏమున్నాయి మొత్తం ఎత్తుకోరమ్మని చెప్పి ఇంటికి రమ్మన్నాడు. మేము అన్నదమ్ములు ఇద్దరం నెల్లూరు పోయాము. నెల్లూరు పోయి వాళ్ళు అపాయింట్మెంట్ పోయిన తర్వాత పిలిచినాడు. ఎంటీ స్టాంపుల మీద సంతకాలు పెట్టమన్నాడు, పెట్టినాము. స్టాంపులు 10 రూపాయల స్టాంపుల మీద సంతకాలు పెట్టమన్నాడు, పెట్టినాము. ఇటువల్ల మీకు ఎందుకు నేను చేస్తానని చెప్పాను అన్నాడు. చేస్తానని చేసిన తర్వాత ఇటువల్ల మనకు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన లిస్టులో 82 మంది పేర్లు వచ్చిన తర్వాత మా పేరు లేకుండా పోయింది. నిన్న ఫోన్ చేశాను నేను, ఏం మావా మా పేరు ఎందుకు పెట్టలేదంటే, మీరు అమౌంట్ కట్టలేదయ్యా, అమౌంట్ 50,000 రూపాయలు డబ్బులు కట్టిన వాళ్ళు పెట్టినాను, మీరు అమౌంట్ కట్టలేదు కాబట్టి పెట్టినాను. అమౌంట్ కాదమ్మా, ఆ రోజు పర్సంటేజ్ లెక్కన మాట్లాడుకున్నాం కదా, పర్సంటేజ్ లెక్కన మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు 50,000 రూపాయలు డబ్బులు కడితేనే పెడుతున్నాను, మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి కట్టలేదు, మీరు పెట్టలేదు, మీరు ఏం చేసుకుంటో చేసుకున్నాడు. సరే ఇప్పుడు మాది 50,000 రూపాయలు డబ్బులు కడితేనే మీకు పేరు పెడతాను, లేకపోతే మీ పేరు పెట్టను అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. మాకు ఇటువల్ల మేము మునకలో పోయి నీళ్ళు వచ్చి పోయిన వాళ్ళకి కూడా మా పేరు వదిలేసి, మాకు ఇటువల్ల పై పక్క ఉన్న వాళ్ళ పేర్లు కూడా చుట్టుపక్కల పేర్లు కూడా వాళ్ళకి డబ్బులు మంజూరు చేసేసి, ఇప్పుడు కనీసం మమ్మల్ని అడిగితే కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. కనీసం 50,000 రూపాయల డబ్బులు మేము ఏడగట్టుకున్నాం సార్. ఇట్టా భూమి మునిగిపోయి ఎటు బతకలేక మా పరిస్థితి మేము ఇట్టంగుంటే ఈ విధంగా అతను 50,000 ఇస్తే పెడతాను, లేకపోతే మీరు జిక్కున కాడ చెప్పుకోమంటే మేము ఏం చెప్పాం సార్. అదే కలెక్టర్ కాడికి ఏం చెప్తున్నాం అంటే, మీరు ఫీల్డ్లోకి వచ్చి అక్కడ చూడండి, ఫీల్డ్లోకి ఒకసారి వచ్చి చూసి అసలు ఈ మునిగిపోయింది ఊరు, ఈ మునిగిపోయిన రైతు నిజమా అబద్ధమా ఒక్కసారి ఎన్క్వైరీ చేసుకొని పాస్బుక్ వనపేయడంలో అన్నీ తెమ్మంటే వర్క్లో ఫీల్డ్లోకి వచ్చి చూస్తే ఆ పొలం మునిగిపోయిందంటే మీ కళ్ళతో చూసిన పాట వరకు న్యాయం చేయండి. 7 నుంచి కనీసం 1 కిలోమీటర్ అవతల ఉన్న పేర్లు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ మీరు కావాలంటే చూడండి సార్, మేము గుండెలకు ఒక్కసారి రండి సార్, మీరు ఈవారు కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి చూసి మాకు డబ్బులు న్యాయం చేయమని కోరుతున్నాం సార్. మేము సార్ మాది నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గుండవోలు గ్రామం. మాది మునక ప్రాంతము. మా గుండవోలు గ్రామంలోనే మాది 3 ఎకరాలు సార్. 3 ఎకరాలలో మా పేరు పెడతామని చెప్పేసి మోడిపోయిన పెంచుల స్వామి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ప్రామిసరీ నోట్ మీద సంతకాలు పెట్టుకున్నాడు. 100 రూపాయల స్టాంప్ మీద ఎంటీ మీద సంతకాలు పెట్టుకున్నాడు. కానీ మేము నిన్న 83 మంది సంతకాలు పెట్టుకొని మా పేరు పెట్టలేదు మావా అని మా అన్న ఫోన్ చేస్తే, మీ పేరు పెట్టను, మీరు ఏ ఊరు చెప్పుకోండి, మీరు అసలు మీ సంతకాలు పెట్టిన కాగితాలు కూడా మా దగ్గర లేవని వాదించాడు. మళ్ళా ఈరోజు ఉదయం ఫోన్ చేసి మీ కాగితాలు మీకు తెచ్చిస్తాను, మీ డబ్బులు నాకు సంబంధం లేదు అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ 50,000 రూపాయల డబ్బులు కానీ మేము కడితే మా పేరు పెడతామన్నారు. దయవుంచి ఎంఆర్ఓ కానీ మన విఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ గారి కానీ మేము విన్నవించుకోవడం ఏమనగా, మాకు మునకలో పోయిన పొలాల కన్నా పక్కన పొలాలకి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉన్న పొలాలకి ముందుగా చేసి డబ్బులు కూడా మంజూరు చేస్తున్నారు మార్చి బడ్జెట్కి. దయవుంచి మీరందరూ ఒకసారి పరిశీలించి గుండవోలు గ్రామాన్ని ఎక్కడ మునక ప్రాంతం ఎక్కడుంది, ఎవరెవరి పేరు మీద డబ్బులు వచ్చాయి, ఎవరికి రాలేదు, ఒక్కసారి మీరు పరిశీలించాల్సిందిగా కోరడం అయినది.